వచ్చింది వాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగారు. నక్కగోతుల అగ్రహారం అంటే వీడు నక్క చిత్తులు లాంటి వాడేమో అలాంటి ఊళ్ళో ఉన్నాడంటే అనుకుంటారేమో అని ఆయన అన్నాడు. జంబుకారంధ్ర అగ్రహారం అన్నాడు. అంటే వాళ్ళు అబ్బా ఎంత గొప్ప అగ్రహారం అండి, అంటే బాగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారేమో అక్కడ. అవునండి, చాలా మహాపురుషులు అందరూ ఉంటారు, అందుకనే దానికి అటువంటి పేరు వచ్చింది జంబుకారంధ్ర అగ్రహారం. ఇదేంటి పెళ్లి కుదిరిపోయింది, అంతా అయిపోయింది, ఓసారి మీ ఊరు వద్దాం అనుకుంటున్నామండి, రండి తప్పకుండాను. ఎక్కడ మీ ఊరు? ఏం లేదండి, కాకినాడ వచ్చేసి కాకినాడ నుంచి మీరు బస్సు చూస్తే ఏదో ఫలానా చోటుకి వెళ్ళే బస్సు ఉంటుంది, కండక్టర్ని అడగండి ఎక్కించుకుంటారు. కండక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే జంబుకారంధ్ర అగ్రహారం, ఆ ఊరి బస్సు ఎప్పుడు వెళ్ళలేదన్నాడు. అందులో సంస్కృత పండితుడు కూర్చున్నాడు. ఆయన అన్నాడు ఏ ఊరు అన్నాడు. జంబుకారంధ్ర అగ్రహారం అన్నాడు. ఎవరి కోసం అన్నాడు. ఫలానా ఆయన కోసం. ఓహో పెళ్లి కుదిరింది ఈ మధ్య మీ వాళ్ళతో నేనేంటి. ఆయన నవ్వుకున్నాడు, ఇలా చెప్పాడు అనమాట. జంబుకం అంటే నక్క, రంధ్రం అంటే గొయ్యి, నక్క గోతుల అగ్రహారం అనండి ఈ బస్సు ఎడుతుంది.